హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ పిక్కర్. మీ అందరికీ థాట్ పిక్కర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ రోజు వీడియోలో ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, వారాహి నవరాత్రుల యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. సంవత్సరానికి 4 నవరాత్రులు వస్తాయి. చైత్ర నవరాత్రులు, శరణ్ నవరాత్రులు మరియు మాఘమాసంలో వచ్చే నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు. మాఘమాసం మరియు ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులుగా పిలుస్తారు. ఈ ఆషాఢ మాసం గుప్త నవరాత్రులను వారాహి నవరాత్రులుగా కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలో శుక్ల పాడ్యమి నుంచి శుక్ల నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరో ముందు తెలుసుకుందాము. మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి 7 ప్రతిరూపాలుగా సప్తమాతృకలు ఉంటారు. ఆ సప్తమాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాలు ప్రకారం అంధకాసురుడు, రక్తబీజుడు, శంభు నిశంభులు వంటి రాక్షసుల్ని సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. అలానే శ్రీ లలితా త్రిపుర సుందరి, లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్య అధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారని కూడా చెప్తారు. అమ్మవారి రూపం వరాహముఖంతో 8 చేతులతో పాశం, నాగలి, శంఖచక్రాలు వంటి ఆయుధాలతో కనిపిస్తుంది. శ్రీ వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి కావున ముఖ్యంగా శత్రు భయం ఉండకూడదని ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి, జీవితంలో భయం ఉండకూడదు అని, ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కోవడానికి, జీవితంలో స్థిరత్వం రావాలి అనుకునేవారు వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అలానే అమ్మవారి ఆరాధనతో హరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యాల నుండి మన మనసుని ఆధీనంలో ఉంచుకోవచ్చు. ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు ఆషాఢ మాసం శుద్ధ పాడ్యమి జూలై 6 శనివారం నుంచి ప్రారంభమై ఆషాఢ మాసం శుద్ధ నవమి జూలై 15తో ముగుస్తుంది. అంటే వారాహి నవరాత్రులు జూలై 6 నుంచి ప్రారంభించి జూలై 15 వరకు జరుపుకోవాలి. ముందుగా వారాహి అమ్మవారి ఫోటోని తీసుకొని దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు. లేదంటే విడిగా పీఠం వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి పూజను చేయవచ్చు. పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటోని పెట్టండి. మొదటి రోజు జూలై 6 శనివారం రోజున చిత్రపటాన్ని ఎక్కడ ఉంచి ఆహ్వానం పలుకుతారో నవరాత్రులు పూర్తయ్యేంత వరకు జూలై 15 వరకు అక్కడే ఉంచాలి, మార్చకూడదు. అఖండ దీపం పెట్టేవాళ్ళు 9 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలరు. లేదు అనుకుంటే నిత్య దీపారాధన చెయ్యండి. కలశం పెట్టుకోవాలా వద్దా అనేది మీ ప్రాంత పద్ధతి బట్టి ఆధారపడి ఉంటుంది. కలశ స్థాపన చేసే ఆనవాయితీ ఎవరికైతే ఉంటుందో వారి కోసం కలశ స్థాపన ఏ సమయంలో చేయాలో చూద్దాము. జూలై 6వ తేదీ శనివారం తెల్లవారుజామున 5:11 నుండి 7:26 వరకు అనుకూలమైన సమయం. ఈ ముహూర్తంలో కలశ స్థాపన కుదరకపోతే జూలై 6వ తేదీ అభిజిత్ ముహూర్తంలో అంటే ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు కలశ స్థాపన చేయవచ్చు. శ్రీ వారాహి అమ్మవారిని పుష్పాలు, కుంకుమతో పూజించిన తర్వాత వారాహి స్తుతి చదువుకోవడం ఎంతో మంచిది. అంతేకాకుండా వారాహి అష్టోత్తరం కవచం చదవడం ఎంతో మంచిది. అంతేకాకుండా శ్రీ లలిత అమ్మవారి నుంచి ఉద్భవించిన ఈ శక్తి స్వరూపిణి అయిన శ్రీ వారాహి అమ్మవారి దగ్గర లలిత సహస్రనామాలు చదవడం మరీ ఉత్తమం. వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించండి. ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు. లేదు అంటే ముత్తైదువుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వవచ్చు. పూజ అనంతరం ధూపం వేయడం అత్యంత ముఖ్యం. ఈ వారాహి అమ్మవారికి దీక్షా నియమాలు ఉంటాయి. వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి. 9 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ప్రత్యేకంగా దీక్ష చెయ్యలేం అనుకునేవారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర వారాహి అమ్మవారి చిత్రపటం లేకపోతే ఇబ్బందేమీ లేదు. లలిత అమ్మవారిని కానీ, దుర్గాదేవిని కానీ లేదా పార్వతీమాతను కూడా పూజించుకోవచ్చు. లేదా మీ ఇష్టదైవంలో వారాహి అమ్మవారి స్వరూపాన్ని ఊహించుకొని వారాహి అమ్మవారిగా పూజించుకోవచ్చు. శ్రీ వారాహి అమ్మవారిని పూజించాలంటే దీక్షనే చేపట్టాలి అని చాలా మంది అనుకుంటారు. అలా ఏం కాదండి.
చక్కగా ఈ నవరాత్రులు అన్ని రోజులు సూర్యోదయం కంటే ముందు, సూర్యాస్తమ సమయం తర్వాత అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో బెల్లం పానకంతో పూజించండి. ఈ విషయాన్ని కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. భగవంతుడి కరుణ కోసం పూజలు చెయ్యాలి కానీ కోరిన కోర్కెలు తీరాలని కాదు. మీరు భక్తితో పూజిస్తే ఆ భగవంతుడికి తెలుసు ఏమిస్తే మీకు మంచి జరుగుతుందో. తెలుసుకున్నారు కదండి. ఇది వారాహి నవరాత్రుల యొక్క విశిష్టత మరియు ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వచ్చాయో. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.